ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ వేదికగా జరిగే ఈ టోర్నీలో టీమిండియాకు ఎవరు శుభారంభం ఇస్తారో దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్లో జరగనుంది కాబట్టి ఇక్కడ మంచి బ్యాటింగ్ కనబరిచే బ్యాట్స్మెన్స్ ఓపెనర్గా బరిలోకి దిగాలి. అందుకే రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఛాంపియన్స్ ట్రోఫీని ప్రారంభించాలని దినేష్ కార్తిక్ అన్నాడు. ఇక్కడ హిట్మ్యాన్ తుఫాన్ బ్యాటింగ్ ఆకట్టుకుంటే మరోవైపు గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్తో దూసుకెళ్తుంటాడు. కాబట్టి ఈ జోడీని ఓపెనర్లుగా కొనసాగించడమే మంచిదన్న అభిప్రాయం డీకేలో ఉంది. అదే సమయంలో యశస్వి జైస్వాల్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేయాలని దినేష్ కార్తిక్ సూచించాడు. ఎందుకంటే గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే జైస్వాల్ను రంగంలోకి దించడమే మేలు. యువ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అయినా ఇప్పటికే తన సత్తా చూపించాడు. అందుకే తాను కూడా ఈ జట్టులో ఉండాలని కోరుకున్నట్లు క్రిక్ బోజ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేష్ కార్తిక్ తెలిపాడు.